శ్రీకృష్ణుడు నిర్మించిన బంగారు నగరం ద్వారక. ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోగానే అది సముద్రంలో మునిగిపోయింది. పురాణాల ప్రకారం గాంధారి ఇచ్చిన శాపం వల్లే ద్వారక మునిగిపోయింది అని అంటారు. కానీ మెరీన్ ఆర్కియాలజిస్ట్ ప్రకారం అప్పుడు జరిగిన ఒక మ్యాసివ్ క్లైమాటిక్ షిఫ్ట్ వల్ల అలా జరిగింది అని వీళ్ళు అంటారు. మరి ద్వారక నాశనానికి అసలైన కారణం ఏంటి? గాంధారి శాపమా లేక క్లైమాటిక్ షిఫ్టా? ఈ కథ మధుర నగరంలో మొదలవుతుంది. కంసుని వధించిన తర్వాత కృష్ణుడిపై పగతో రగిలిపోతున్న జరాసంధుడు ఏకంగా 17 సార్లు యుద్ధం చేస్తాడు. కృష్ణుడు ప్రతిసారి అతడిని ఓడించిన పదే పదే జరిగే యుద్ధాల వల్ల మధురలోని అమాయక ప్రజలు, యాదవులు ప్రాణాలు కోల్పోతున్నారు. శాంతి కరువైందని కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. గుజరాత్ సముద్ర తీరాన్ని ఎంచుకుని ఒక నగరం నిర్మించాలని నిశ్చయించుకుంటాడు. సముద్రుడికి ప్రార్థించి 12 యోజనాల స్థలాన్ని అడుగుతాడు. సముద్రుడు దారపోస్తాడు. స్థలమైతే దొరికింది, కానీ ఇంతటి అద్భుత నగరాన్ని కట్టేదెవరు? ఆ బాధ్యతని దేవశిల్పి అయిన విశ్వకర్మ భుజాలకెత్తుకున్నాడు. మానవ మాత్రుడు కూడా సాధ్యం కాని రీతిలో ఒక దేవలోకాన్ని డిజైన్ చేశాడు. కేవలం ఒకే ఒక రాత్రిలో దైవ సంకల్పంతో ఈ నగరాన్ని సాక్షాత్కరించాడు. ఈ నిర్మాణంలో విశ్వకర్మకు సహాయంగా నిలబడింది కుబేరుడు. కుబేరుడు ధనం అందించగా ఇంద్రుడు సుధర్మ అనే ఒక దివ్య సభను కానుకగా ఇచ్చాడు. ద్వారకలో ప్రతి భవనం బంగారంతో, వెండితో నిర్మితమైంది. నవరత్నాలతో చెక్కిన గోడలు, సూర్యకాంతి పడగానే మెరిసిపోయే రాజప్రసాదాలు, చుట్టూ అభేద్యమైన సముద్రం, లోపల స్వర్గ వైభవం. అందుకే దీనికి ద్వారక అని పేరు వచ్చింది. కానీ ఎంతటి మహావైభవమైన కాలచక్రం ముందు లొంగక తప్పదు. మహాభారత యుద్ధం ముగిసింది. కురుక్షేత్రంలో అరణ్య రోదనం మాత్రమే మిగిలింది. తన 100 మంది కొడుకులను కోల్పోయిన గాంధారి పుత్రశోకంలో రగిలిపోతోంది. నెత్తురోడుతున్న రణరంగంలో నిలబడింది. ఎదురుగా చిరునవ్వుతో వస్తున్న శ్రీకృష్ణుని చూసి ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కృష్ణ, నువ్వు దేవుడు అంటారు, మరి ఈ ఘోర యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? నా వంశాన్ని ఎందుకు నాశనం చేశావు? అంటూ కన్నీళ్లతో వణుకుతున్న స్వరంతో ఒక భయంకరమైన శాపాన్ని ఇచ్చింది. ఏ విధంగానైతే పరస్పరం నరుక్కుంటూ నా కురువంశం నాశనమైందో, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత నీ కళ్ల ముందే నీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది. ద్వారక నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఆ జగన్నాటక సూత్రధారికి తెలుసు భూమిపై తన అవతార సమాప్తికి కాలం దగ్గర పడిందని. అందుకే ఆ శాపాన్ని ప్రసాదంగా భావించి చిరునవ్వుతో స్వీకరించాడు. 36 ఇయర్స్ గడిచాయి. ద్వారకలో కాలం మారిపోయింది. అరిష్టాలు మొదలైనాయి. ఆకాశం నుంచి ఇంతగా ఉల్కలు పడడం స్టార్ట్ అయినాయి. పగటిపూటే నక్కలు అరవడం స్టార్ట్ చేసి సముద్రం భీకరంగా మారింది. యాదవులలో అహంకారం పెరిగిపోయింది. మునుల శాపం వల్ల ఒక ఇనుప రూకలి పొడి సముద్ర తీరంలో ఇరక అనే పదునైన గడ్డిగా మొలిచింది. ఆఖరి రోజుల్లో శ్రీకృష్ణుడు ఈ యాదవులందరినీ ప్రభాస తీర్థానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యపాన మత్తులో యాదవుల మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయింది. అది కాస్త పెద్దదైంది. తీరంలో మొలిచిన ఆ గడ్డిని పీకడం మొదలుపెట్టారు. ఆ గడ్డి వాళ్ళ చేతిలో పట్టుకోగానే ఇనుప ఖడ్గాలుగా మారిపోయింది. తన కళ్ళ ముందే కొడుకులు, మనవాళ్లు, అన్నదమ్ములు ఒకరినొకరు నరుక్కోవడం స్టార్ట్ చేశారు. ఇదంతా శ్రీకృష్ణుడు చూస్తూనే ఉన్నాడు. బలరాముడు మాత్రం శేషనాగు రూపంలో సముద్రంలోకి వెళ్లిపోయాడు. శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద యోగముద్రలోకి వెళ్ళాడు. జర అనే వేటగాడి బాణం తగిలి ఆ పరమాత్ముడు తన లీలలను ముగిసి వైకుంఠానికి నిష్క్రమించాడు. భగవంతుడు వెళ్లిపోయాడు. ఇప్పుడు ద్వారకని కాపాడేదెవరు? ఈ వార్త తెలియగానే అర్జునుడు కంగారుగా ద్వారకకొచ్చాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధులను, స్త్రీలను, పిల్లలను చూసి వీళ్ళని కాపాడదామని నిశ్చయించుకుని హస్తినాపురానికి తరలిద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ వెనక నుంచి ఒక ప్రళయ శబ్దం వినిపించింది. ఆ సముద్రం ఒక్కసారిగా 100 అడుగుల పైకి లేచి అర్జునుడు అలానే కళ్ళబ్బకించి చూస్తూనే ఉండిపోయాడు. ఆ విశ్వకర్మ నిర్మించిన బంగారు నగరం మొత్తం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. భగవత్ సంకల్పంతో పుట్టిన నగరం ఆయన నిష్క్రమించగానే ఆయనతో పాటు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది. ఇది ఏమీ విపత్తు కాదు, ఇది భగవంతుడి లీల. నేటికి గుజరాత్ సముద్రపు లోతుల్లో ఆ ద్వారక శిథిలాలు ఆ శ్రీకృష్ణుడి ఉనికికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ పవిత్ర గాథను విన్న ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.